మార్చ్ 14 ఆవిర్భావ సభ తర్వాత మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందించే అవకాశం రాలేదు. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా విజయవంతంగా జరిగిన సభకి మీ అందరి కృషి, మీ అందరి పార్టిసిపేషన్, మీ అందరిది మర్చిపోలేదు. మనస్ఫూర్తిగా మీ అందరికీ జనసేన పార్టీ తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందన తెలుపుతాను. అలాగే పార్టీకి తమ వంతు సహాయం చేసిన ఫుడ్ ప్యాకెట్స్ దగ్గర నుంచి, ఫ్లెక్సీలు కట్టడం దగ్గర నుంచి, బస్సులు పెట్టడం దగ్గర నుంచి చాలామంది అజ్ఞాతంగా చాలామంది చేశారు. అలా అజ్ఞాతంగా గుప్తదానం చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత. అలాగే చిన్న పెద్ద స్థాయిలో, అన్ని స్థాయిల్లో ఏదో ఒక రకంగా తమ వంతు కృషి చేసి అండగా నిలబడ్డ దాతలందరికీ మనస్ఫూర్తిగా నా ప్రత్యేక కృతజ్ఞత. చాలా సందర్భాల్లో చాలామంది సీనియర్ నాయకులు అడిగే విధానం ఏంటంటే, నువ్వు పార్టీని ఎలా నడుపుతున్నావు అని అడుగుతారు. మన ముందు కూడా చాలా పార్టీలు వచ్చినాయి. కాంశీరామ్ గారి స్ఫూర్తితో చాలామంది వచ్చిన పార్టీలు నడిపారు. ఎందుకో ముందుకెళ్ళలేని పరిస్థితులు. దానికి కారణం అందరినీ ఏకం చేసే ఒక భావజాలంతో పాటు ఒత్తిడిని తట్టుకోగలిగే మానసిక స్థైర్యం కావాలి ఒక రాజకీయ పార్టీకి. సో ఇది 8 సంవత్సరాలుగా మనం ఒక పార్టీని నడపడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. దాన్ని నిజంగా మనస్ఫూర్తిగా మనల్ని మనం అభినందించుకోవాలి. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా ఉన్నందుకు, అండగా నిలబడినందుకు జన సైనికులకి, వీర మహిళలకు, మండల అధ్యక్షులకు, జిల్లా స్థాయి నాయకులకి, రాష్ట్ర స్థాయి నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు జనసేన పార్టీకి అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మనందరం కలవడానికి, ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్పిన తీర్మానాలన్నింటికి ఒకటి మన ముందు పెట్టడం, అలాగే మన భవిష్యత్తులో మనం ఏం చేయాలి, వీటన్నిటి మీద అందరం కలిసి ఒక ఆలోచన చేద్దాం. దాని మీద మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొదటిది బాగా కదిలించింది నాకు కౌలు రైతులది. ప్రతిరోజు మనం ఈరోజు బతికున్నామంటే రైతు శ్రమ మీద బతికున్న వాళ్ళం మనం. రైతు లేకపోతే జీవనాధారం లేదు. అలాంటి మనందరికీ అన్నం పెట్టే రైతు ఈ రోజున వేలల్లో చనిపోతూ ఉంటే నిజంగా చాలా బాధ కలిగింది. నాకు ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్న వ్యక్తుల్ని చూస్తే నేను ముందుగా ఆలోచించేది దాని నుంచి ఏదో బావుకోవాలో, లేదంటే అర్జెంటుగా దాని మీద ఓట్లు వచ్చేస్తే నేను ఆలోచించాను. ఫస్ట్ వాళ్ళకి మనం ఏం చేయగలం ఆలోచిస్తాను. ఈ రోజున భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించింది అంటే చాలా నిస్వార్థంగా వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తేనే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఆ మహానుభావులు త్యాగాలు, వాళ్ళ గుర్తు, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. పెద్ద నాయకులు తెలియచేమో కానీ అసలు ప్రతి ఊర్లో చిన్న చితక నాయకులు ఎంతమంది నిస్వార్థంగా, ఉదాహరణకి మన పార్టీకి ఈశ్వరయ్య గారి పేరు చెప్తే తప్ప ఈరోజు మనకి మనోహర్ గారు గుర్తించే వరకు మనకు తెలియదు. మనకి అలా ఒక దేశం కోసం ఎంతమంది చేశారో మనకు తెలియదు. మనకి వాళ్ళు కనీసం గుర్తింపు కూడా నోచుకోకుండా వెళ్ళిపోయారు. సో వాళ్ళందరినీ స్ఫూర్తితోటి మనం ఏం చేయగలం ఆలోచిస్తాం తప్ప దీంట్లో ఓట్లు పడతాయి అంటే, ఓట్లు పడటం, ప్రభుత్వం స్థాపించడం అది ప్రత్యేక ప్రక్రియ. అది దాంట్లో కొంతమందికి అనుభవం కావాలి, నేర్చుకోవాలి. ఇందాక మన గుంటూరు జిల్లా అధ్యక్షులు చెప్తున్నట్టుగా ప్రభుత్వం తాలూకు వైఫల్యాలను చెప్పగలగాలి,
మనం ప్రజలకు ఏ పక్షాన అయితే మనం ఎట్లా అయితే నిలబడ్డామో మనం చేస్తున్న అండగా ప్రోగ్రామ్స్ని ప్రజలకు తెలియజేయాలి. మనం ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం భరోసా ఇవ్వగలగాలి. ఈ పరిస్థితుల్లో మనం చెప్పుకోవడానికి ప్రతిసారి ఆ మధ్య నన్ను మార్చి 14 సభ అయిపోయిన తర్వాత నేను ఒక మాట ఉన్నాను, వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తి లేదు అని. అది నేను చాలా ఆలోచించి అన్నాను అన్నమాట. ఎందుకంటే అసలు ఆ మాట రావడానికే కారణం మీరు చెప్పాల్సింది బయట వైసీపీ నాయకులు ఎక్కువ మాట్లాడితే ఒకటే చెప్పండి, మీ వైఫల్యం వల్ల, మీ అరాచకం వల్ల, మీ దోపిడీ వల్ల మీ రాష్ట్రాన్ని శ్రీలంకలాగా చేసేసిన విధానానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రసక్తి లేదన్న మాట అంటానికి చాలా ఆలోచించి మాట్లాడాను. అదేదో సరదాగా పొలిటికల్ వ్యూహం, ఈ సరదాల కోసం మాట్లాడాల. అలాగే వైసీపీ నాయకులు మన గురించి జన సైనికులారా మీరు మోసపోకండి, మీరు వాళ్ళ పల్లకీలు మోయడానికి వీళ్ళ పల్లకి, మేము ఎవ్వరి పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము. ఫస్ట్ వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి. ఎవరి పల్లకీలు మోయడానికి లేము, మేము ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి మేము ఉన్నాం తప్ప వేరే వాళ్ళ పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము. అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు మా జన సైనికుల మీద ప్రేమ కార్చాల్సిన అవసరం లేదమ్మా, చాలా సంతోషం. మీరు అంత ప్రేమ కార్చాల్సిన అవసరం లేదు. మా జన సైనికులు నేనేంటో బాగా తెలుసు, మీరు చెప్పక్కర్లా. మీరు చాలా కష్టపడిపోయి ఇబ్బంది పడిపోయి జన సైనికులు అంత ప్రేమ ఎందుకు వచ్చిందమ్మా మీకు అందరూ మా వాళ్ళ మీద? అలాంటి కేసులు ఎందుకు పెట్టారు మా వాళ్ళకి అంత ప్రేమ ఉంటే? అలాగే ఈ రోజున మన సభ నుంచి వచ్చిన ప్రతి మండలం నుంచి ఎంతమంది వచ్చారు? సభ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి, ఆ రాత్రికి రాత్రి నెక్స్ట్ డే నుంచి అసలు ప్రతి ఏ గ్రామం నుంచి ఏ మండలం నుంచి ఎంతమంది వెళ్ళారు? ఎస్ఐలతో సహా, సిఐలతో సహా ప్రతి ఒక్కరికి ఫోన్లు. అంటే ఎంతమంది వెళ్ళారు ఇక్కడి నుంచి? ప్రభావం ఏంటి? అంత భయం ఏంటి? మేమంటే ఎందుకు అంత భయం? మేమేం చేసామని ఒక్క ఎమ్మెల్యేని కూడా లాక్కున్నారే, మేమంటే ఎందుకు అంత భయం మీకు? ఒక్క మాటకే, ఒక్క వాక్యానికి, ఒక ఏకవాక్య తీర్మానానికి మీరు అంత భయపడిపోతారా? వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తి లేదంటానికి మీకు ఎందుకంత భయం ఏంటి? నిజంగా మీరు ప్రజలకు మేలే చేశారు అని మీరు అనుకుంటే మాకు భయపడాల్సిన అవసరం ఏముంది? అలాగే లేని సమస్యలు నేను మాట్లాడగలనా? ఈ రోజున కౌలు రైతులు సమస్యలు మేమా సృష్టించింది? వాళ్ళ ఆత్మహత్యల కారకులు మీరు కాదా? డబ్బులు లేవు అంటారు. అసలు వైసీపీ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక మాట ఏంటంటే వీళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పి ఓట్లు అడిగారే మీరు? అసలు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని ప్రత్యేక రేట్లతో ఎలా అమ్ముతారు మీరు? దానికి మళ్ళీ ఒక తప్పుడు లాజిక్, మళ్ళీ రేట్లు పెంచితే వీళ్ళు తాగరనంట. అది మరి ఎలా వింటాం అసలు? అంటే మనం భయస్థులము, బలహీనత ఉందనుకుంటారో లేదంటే నోరిప్పరు అనుకుంటారో, మరి వాళ్ళ ఇష్టానికి మాట్లాడేస్తూ ఉంటారు. మనం భరిస్తూ చూస్తూ ఉంటాం. ఈ వైసీపీ నాయకత్వానికి అర్థం కావాల్సింది, కానీ వైసీపీ పార్టీ ముఖ్యులకి ఇది కొత్త తరం, ఇది పాత తరం కాదు. ఇది ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది నేను ఎప్పుడో మా చిన్నప్పుడు ఎప్పుడో అన్నాను, 85లో నన్ను ఇలాంటి కథలు చెప్పకండి మీరు. 6 మొన్న మీరు బాదురే అన్న మాటకి అది జనసేన సృష్టించిన మాట కాదు, అది నేనన్న మాట కాదు, అది పార్టీలో ఎవరన్న మాట కాదు. వైసీపీ నాయకత్వమే 2018లో కరెంటు బిల్లులకి బాదురే అంటే, నేను ఆయన ఆ స్థాయిలో మాట్లాడుతాను ఫస్ట్ నాకు ఆశ్చర్యం వేసింది. అంత సాగదీసి మాట్లాడతారు మాట, ఈయన కూడా ఇంత బలమైన సెటైర్ ఉందా లోపల నాకు అప్పుడే అనిపించింది చూడగానే. అంటే బాదురే అంటే ఇంత వేదన ఉంది పాపం ప్రజల మీద, ఇంత కోపం ఉంది, ఇంత తపన ఉంది. మరి మీరు వచ్చినప్పుడు రేట్లు తగ్గించాలి కదా. చెత్త పన్ను పెంచారు, వేలాది కౌలు రైతులని చచ్చిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వరు. స్టూడెంట్లకి ఉదాహరణకి విదేశాలకు వెళ్ళడానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి
అంబేద్కర్ స్కాలర్షిప్స్ లాంటి 10-15 లక్షలు వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకునే ఫెసిలిటీ ఉంది, అది కూడా తీసేశారు. ఎవరికి ఏది అండగా లేదు, ఏదో వాళ్ళు అనుకున్న ప్రోగ్రామ్స్ డబ్బులు 100 మంది దగ్గర ట్యాక్సుల రూపంలో డబ్బులు కలెక్ట్ చేసి మీరు అనుకున్న 30 మందికో 40 మందికి ఇస్తే మిగతా 60 మంది 65 మంది ఏం వాళ్ళే, 70 మంది ఏం వాళ్ళు కామ్గా ఉంటారు, వాళ్ళకి బాధలు ఉండవా వాళ్ళకి? ఈ సందర్భంలో కౌలు రైతుల గురించి మీకు కొన్ని పేర్లు చదివి వినిపిస్తాను. ఒక్క కర్నూలు జిల్లాలోనే 353 మంది కౌలు రైతులు చనిపోయారు. అనంతపురం జిల్లాలోనే 170 మంది కౌలు రైతులు చనిపోయారు. ఉభయ గోదావరి జిల్లాలోనే 81 మంది చనిపోయారు. మన కౌలు రైతులు అనగానే దానికి ఒక అబ్స్ట్రాక్ట్ పదం, అది వీళ్ళు ఎవరు ముఖాలు తెలియదు. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి, ఒక పేరు, అర్హం గారు ఒక వ్యక్తి, ఈ పేర్లు తెలిస్తే మనకు వచ్చే బంధం వేరు. ఇప్పుడు కౌలు రైతులు అంటే మనందరికీ వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు. ఉదాహరణ వాళ్ళ పేరు చదువుతాను చూడండి. షేక్ నగీ సాహెబ్, అహ్మద్ బాషా, విస్లావత్ సీనానాయక్, శీలం త్రిమూర్తులు, దిన్నే లాజర్, నంద్యాల విశ్వనాథ్ రెడ్డి, కురవ తిమ్మప్ప, పల్లా నరసింహమూర్తి, బోయ రామాంజనేయులు, సప్ప లక్ష్మణరావు, అంకుల అశోక్ రెడ్డి, పెద్దింటి వీరరాఘవ, తల్లారి నరేష్, బద్వేలు వెంకటాచలం, కొలకరి రామ బాలచంద్రయ్య, కమ్మర నీలకంఠ, చెరుకూరి కొండన్న, మేకల హరిజన లోకప్ప, రామావత్ సురేంద్ర నాయక్, దొడ్ల గంగమూర్తి, సుంకర చంద్రయ్య, పడాల సత్యనారాయణ, దొమ్మర రాజు, చింతల సూర్యం, మణికల రాజీ, పుణ్యం ముత్తయ్య. వీళ్ళందరూ కుటుంబాలు ఉన్నవాళ్ళు, బిడ్డలు ఉన్నవాళ్ళు, అందరూ సగటు వయసు 40-45 మధ్యలో ఉన్నారు. వీళ్ళల్లో అన్నం పెట్టే రైతుకి కులం చూడకూడదనడానికి కులాలు చదువుతాను విన్నాను. వీళ్ళల్లో రెడ్డి, ముస్లిం, దళితుల కులాల్లో ముఖ్యంగా మాల, మాదిగ, అలాగే కమ్మ, శెట్టి బలిజ, యాదవ, గౌడ, కొప్పిలి వెలమ, కాపు, వైశ్య, వెలమ, తూర్పు కాపు, మున్నూరు కాపు, బోయ, వడ్డెర, కురబ, గొల్ల, ఒక్కలిగ, వడ్డెర, బెస్త, రజక, దొమ్మర, కుమ్మర, దాసరి, వైశ్య. ఒక్క లిస్ట్లో ఎన్ని కులాలు ఉన్నారో చూడండి. వీళ్ళకి మన కులాలు అన్నం పెట్టే రైతు కులం చూస్తామా? వైసీపీ అన్నం పెట్టే రైతు కులం చూస్తుంది. చాలా బాధ కలిగించే అంశం. మీకు కన్వీనియంట్గా కూర్చోబెట్టి కొద్దిమందికి ఇచ్చేసి కొద్దిమంది ఇవ్వకపోతే ఆ బాధ కలిగి, రైతుకి కులం లేదు, అలాంటి రైతుకి అండగా నిలబడాలి. ఎంత డబ్బు ఉంటాయో నాకు తెలియదు. నేను ఎందుకు నమ్ముతానంటే చాలామంది భయపడ్డారు నేను చెప్తే. ఇన్ని వేల మంది ఉంటారు, ఎలా ఇస్తామని. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉంటాయని నమ్మేవాడిని. భూదాన్ మూమెంట్ ఆచార్య వినోబా భావే తీసుకొచ్చినప్పుడు విష్ణు రామచంద్రారెడ్డి ముందస్తుగా ఒక పెద్ద జమీ ఇచ్చేశారు. అంటే మనసు ఉండి కదిలించగలిగితే డబ్బులు వస్తాయి. నేను పాటించింది ఏది నేను ఎవరిని అడగను. నేనేం నమ్ముతానంటే ముందు కష్టాలు ఉన్న వాళ్ళకి అసలు మన వంతు కృషి ఏం చేద్దాం. ఎప్పుడు వస్తాను, ఎప్పుడు వస్తాం, వచ్చినప్పుడు మీరు బతుకున్నారు కదా, మీ బిడ్డలు బాగుండాలి కదా. ఈ మనం ఇచ్చే ₹1,00,000 అద్భుతాలు జరిగితే నేను నమ్మట్లా. అది ₹1,00,000 కాదు, మీరు బాగుండాలని మా ఆకాంక్ష. మీ బిడ్డలు బాగుండాలి, చనిపోకూడదు,
మీ కన్నీళ్లు తొడవగలిగితే, వచ్చే కన్నీరు ఒక్క చుక్క తొడవగలిగితే మా జీవితం ధన్యమైనట్టు. దానికోసమని ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మొన్న సినిమాకు వచ్చిన డబ్బుల్ని దాంట్లో ఒక 5 కోట్ల రూపాయలు ఎందుకు ఈ రోజున తీసుకొచ్చానంటే ఇక్కడికి, డబ్బు ఇవ్వటం అనేది చాలామంది చెప్తారు డబ్బులు ఇచ్చి పార్టీని నడిపించకండి అని. అది నాకు తెలుసు, ఎంత ఇచ్చినా సరిపోతుంది. కానీ ఎంతో కొంత కృషి చేయాలి అంటే ఈ రోజున మన గౌరవం ఇచ్చే నాయకులు, జాతీయ స్థాయి నాయకులు ఎవరైనా సరే వాళ్ళ సొంత ఆస్తులు ఇచ్చేసే, ఈ రోజున ఢిల్లీ స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎవరైనా తీసుకోండి, సొంత ఆస్తులు ఇచ్చేశారు. గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు ఒక్కొక్కరు దేశం కోసం, సమాజం కోసం ఇచ్చేశారు వాళ్ళ ఆస్తులు. నా దగ్గర అంత పెద్ద హృదయం లేకపోవచ్చు, ఆ మహానుభావులంత హృదయం నాకు లేకపోవచ్చు, కానీ నాదైనా ఎంతో చెయ్యాలి. కొంత డబ్బు ఇవ్వకపోతే తప్ప, ఎంతసేపు వీళ్ళు డబ్బు తీసుకోవడం మీదే ఉంటారు తప్ప డబ్బు ఇచ్చే పరిస్థితుల్లో లేరు ఎవరు. రాజకీయాల్లో నన్ను అందరం చెప్పను కానీ ఎక్కువ శాతం మంది. అలాగని మా అందరినీ నేను చెప్పేది ఇల్లు వాకిళ్ళు మొత్తం అమ్మేసుకుని డబ్బులు ఇవ్వమని చెప్పట్లేదు, కానీ ఎంతో కొంత ఇవ్వాలి కదా. సాటి మనిషికి నిలబడకపోతుంటే ప్రజలకి ఏమంటాం, వాళ్ళకి ఒక 1000 రూపాయలు ఎలక్షన్ టైంలో ఇచ్చేస్తే అయిపోతుంది, మనం పట్టించుకోకపోయి ఇచ్చారు, కనీసం సరిగ్గా చూసుకున్నారా? ఇవన్నీ చూసినా చాలా బాధ కలిగి పెద్దలు మనోహర్ గారు మేము మాట్లాడుకొని ఏం చేయగలం అంటే, ముందు మొదలు పెడదాం పని, ఈ మొదలు పెట్టిన తర్వాత చూద్దాం అసలు ఎక్కడి దాకా వెళ్తా చూద్దాం. నాకైతే మనసు ఉంది, నేను ఇప్పుడు దాకా మొదలుపెట్టిన పని ఈ రోజు దాకా ఎప్పుడు నేను ఆపలేదు. సో నేను అనుకున్నా ముందు ప్రారంభిద్దాం అనుకుంటే, మొదటిగా ఫోన్ చేసి నాకు మా సోదరులు నాగబాబు గారు ఫోన్ చేశారు. నాకు ఏదో చేయాలనిపిస్తుంది, నేను 10 లక్షలు ఇవ్వచ్చా అని అడిగారు. సంతోషంగా ఇవ్వన్నాను. దీంట్లో నేను బావుకునేది ఏం లేదు. మనం 1 లక్ష ఇచ్చినంత మాత్రం వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరగవు. కానీ నిజంగా వాళ్ళ అప్పు చూస్తే ఒక్కొక్క అప్పు చూస్తే ఎంత ఉందంటే 4 లక్షలు, 1 లక్ష మహా అయితే ఎక్కువ, అత్యంత 1-2 తక్కువ మందికి 10 లక్షలు, 11 లక్షలు. ఎక్కువ శాతం మంది 4 లక్షలు, 5 లక్షలు. అంత బాధాకరమైంది. ఒక నివర్ తుఫాన్ వచ్చినా, ఒక తుఫాన్ వచ్చినా, ఒక సైక్లోన్ వచ్చినా మొట్టమొదటి పడిపోయేది రైతు. కల్తీ విత్తనాలు వస్తే పాడైపోయేది రైతు. కానీ మనం రైతు బాగుండాలని కోరుకుంటాం, కానీ రైతు కోసం మనం ఏం చేయం. సో అందుకని మన అందరం ఇది కేవలం ఒక పార్టీగా కాదు, ప్రజలకు కూడా మనం తెలియజెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇది బాధ్యత. ప్రతి అన్నం తినే ప్రతి ఒక్కరికి కూడా రైతు కష్టం ఆలోచించాలంటే దీన్ని ఒక చైతన్యంతో కూడిన ఉద్యమంలా చేయాలి దీన్ని. అందుకని ఈరోజు ఈ నెల 12న అనంతపురంతో మొదలుపెట్టి నా కోరిక కనీసం ఒక 30 మంది కన్నా ఇవ్వాలని. లాజిస్టిక్స్ అన్నీ చూసుకొని, ఎందుకంటే దూర భారాలు ఉంటాయి, అన్నీ చూసుకొని, సమయం అన్నీ చూసుకొని కనీసం ఒక 30 మంది కన్నా దాన్ని అందించాలి ఈ 12వ తారీఖున, ఆ 2 రోజుల్లో అనుకుంటాం. అలాగే జన సైనికులకు కూడా, వీర మహిళలు ప్రతి ఒక్కరికి మీరు చెప్పాల్సింది, పోలీసులు ఎవరు ఫోన్ చేసినా, ఎవరు బెదిరించినా మీరు అండగా నిలబడండి. పోలీసులు మనం ఎంతమంది ఉన్నాం, మీ క్యాడర్ ఎవరు, వాళ్ళకి అడిగే హక్కు లేదు. అది ఇందాక నానాజీ గారు చెప్పినట్టుగా అలా అడిగితే, మీ నాన్నగారు మీకు ఎంత ఆస్తి ఇచ్చారు, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆస్తుల వివరాలు అవి కూడా అడగాల్సి వస్తుంది. అందుకని దయచేసి ఈ సందర్భంగా చెప్తున్నాం, ప్రభుత్వ శాఖలందరికీ కూడా 24లో రాని ప్రభుత్వం కోసం ఈరోజు మీరు తపన పడకండి. దయచేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ రోజున వచ్చే ఎన్నికల్లో వైసీపీ రావట్లేదు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావట్లేదు, ఖచ్చితంగా రాదు. రేపు పొద్దున మీరు నన్ను తిట్టుకోండి, గింజుకోండి, ఏదన్నా మాట్లాడుకోండి, కానీ నేను చెప్తున్నాను మీకు ఈ రోజున, మీరు చేసిన అరాచకాలకి, మీరు చేసిన విధ్వంసానికి, మీరు రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిన దానికి ఖచ్చితంగా మీకు ఇంకోసారి ఓట్లు అడిగే హక్కు మీకు లేదు. అలాగే వైసీపీ ఓటుని చీల్చే ప్రసక్తి లేదనడానికి మన నాయకుల్లో కూడా కొంతమంది మరి భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. మేము
అలాంటి భిన్నమైన అభిప్రాయాలు చెప్పే అందరికీ ప్రతి ఒక్కసారికి నేను వినయంగా తెలియజేసుకుంటుంది, వ్యూహం నాకు వదిలేసేయండి ప్లీజ్, నాకు వదిలేండి వ్యూహం. ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి ఉన్నాను తప్ప ఎవరినో పల్లకి ఎక్కించడానికి లేనది నమ్మండి. నన్ను అనుభవం లేదు ఇవన్నీ దయచేసి మాట్లాడకండి. నేను 2007 నుంచి రాజకీయాల్లోకి ఉన్నాను. అనుభవజ్ఞులతో లేదు, చాలా క్షేత్రస్థాయిలో తిరిగిన వాడిని నేనేదో మాట్లాడలేదు కదా, మాట్లాడిన తక్కువ ఎక్కువ మాట క్షేత్ర కనిపించను దయచేసి అనుకోవద్దు. నా కళ్ళు చెవులు ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి. సోషల్ మీడియాలో మాట్లాడేది మీకు నాకు అన్నిటికంటే కూడా నాకు చాలా సోషల్ మీడియాలో చాలా బలమైన టీం ఉంది నాకు. కాకపోతే వాళ్ళు డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు కాదు, స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు. సో నేను ఈ రోజున చెప్తున్న ఈ టీం అందరూ కూడా 2014 వచ్చిన వాళ్ళు కాదు, 2007 ఇంటర్నెట్ వచ్చిన కొత్తల్లో ఐటీ అంటే ఇంకా పరిపక్వత లేని దశలో ఐటీ గురించి ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులు అన్ని ఏరియాల్లో వాడు నా మనుషులు ఉన్నారు. సో అందుకని నాకు సోషల్ మీడియాలో ఏం జరిగినా, మనం ఏం కామెంట్స్ చేసినా నాకు అన్నీ అది దృష్టికి వస్తుంది. నేను ఒకసారి ఎందుకు కామ్గా ఉంటానంటే, ఒకసారి నా మీద కోపం ఉంటుంది, నా మీద అలగకపోతే ఎవరి మీద అలుగుతారు, నన్ను తిట్టుకున్నా పర్లేదు, మన వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటా. కానీ మరీ స్థాయి దాటి మటుకు దయచేసి మాట్లాడకండి. అలాగే ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా స్థాయి సమీక్షలు చేస్తాను. మన ప్రభుత్వం, నేను ఒక మాట చెప్పాను అంటే రాష్ట్ర బాధ్యత తీసుకుంటాం జనసేన అంటే చాలా ఆలోచించి చెప్పాను, చాలా ఆలోచించి చెప్పాను. నా మీద ఎలాంటి ఒత్తిడికైనా సరే, ఎలాంటి పరిస్థితులకైనా సరే నేను నిలబడడానికి సిద్ధంగా ఉండే మాట్లాడుతున్నాను. 4 దశాబ్దాలున్న పార్టీ అనుభవజ్ఞులు కూడా వైసీపీ దాష్టీకానికి విలవిల్లాడిపోయే పరిస్థితుల్లో నేను ఇంత బలంగా నిలబడ్డానంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను అన్నిటికీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని అర్థం. అలాగే మనను తీర్మానం చేస్తుంది ముఖ్యంగా ప్రతి చోట 32 మంది బలిదానాలతోటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా. వీరందరూ కూడా మనసు నిజంగా అడిగి, రాష్ట్ర విభజన సమయంలో కనీసం ఇంతమంది ఎంపీలు ఉండి మా విశాఖ స్టీల్ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు ఇవ్వండి అని ఒక్కళ్ళు కూడా అడగలేపారు. దాని తాలూకు ఫలితం ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుంది. జనసేన ఆ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంది, కార్మికుల పక్షాన్ని నిలబడతాం. దానికి మనస్ఫూర్తిగా గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాం, కార్మికులకు అండగా నిలబడతాం. కేంద్ర ప్రభుత్వం మార్చుకుంటుందని నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. సొంత గనులు ఇస్తుంది మన స్టీల్ ప్లాంట్కి నేను నమ్ముతున్నాను. ఒకవేళ ప్రైవేటీకరణ పరిస్థితి ఉంటే దాన్ని ఎలా చేయాలని మనందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని, అది ప్రైవేటీకరణ కాకుండా ఎలా కాపాడాలి దాని మీద మనందరం ఒక ఆలోచన చేసి ఏ ప్రణాళికతో మనం ముందుకెళ్ళొచ్చో ఖచ్చితంగా చేద్దాం. అలాగే శాంతి భద్రతలు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ క్రైమ్ స్టాటిస్టిక్స్లో 6వ స్థానంలో ఉండటం, ఇవన్నీ చాలా అలార్మింగ్గా అనిపిస్తున్నాయి. దీనికి కారణం వైసీపీ నాయకులు చేసే మాటలు. కానీ క్రైమ్ ఎందుకు పెరుగుద్ది అంటే, బలమైన పాలనా వ్యవస్థ ఉంటే క్రైమ్ చేసేవాడు భయపడతాడు. మీరు కూర్చొని పేకాట క్లబ్బులు,
చక్కటి నృత్య కార్యక్రమాలు చేస్తే దానితోటి ఎవరన్నా ఇది ఏంటి అంటే మీరు బయటకు వచ్చి రౌడిజం చేస్తే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అది ఆలవాలం అయిపోతుంది. ఐఏఎస్ అధికారులు మోకాళ్ళ మీద కూర్చొని రాష్ట్ర నాయకత్వానికి లొంగిపోతే, వెన్నెముకలు ఉంచేస్తే సో ప్రభుత్వం పనిచేయట్లేదని అర్థం. బ్యూరోక్రసీ బలంగా ఉండకపోతే మేము ఏదైనా చేసేయచ్చు అని అంటే మీరు ఆలోచించాల్సింది, క్రైమ్ రేట్ పెరుగుతుంది అంటే పాలనా వ్యవస్థ సరిగ్గా లేదని. పాలనా వ్యవస్థను అజమాయిషీ చేసే ఈ పొలిటికల్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యంగా ఉంది, వాళ్ళ సొంత పనుల్లో ఉన్నారని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన ఈ నేరాలను అరికట్టే పోలీసింగ్ ఉండాలి. అందుకని దాన్ని మనం తీర్మానం చేసుకున్నాం. దాని తర్వాత ముఖ్యంగా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. కరోనా, లాక్డౌన్స్, వీటన్నిటి మీద మనం భారతీయ జనతా పార్టీతోటి, పెద్దలతోటి, నాకు అందరితోటి గౌరవం ఉంది, ఎప్పుడు కానీ అన్ని పాలసీలు కూడా మనకి ఇబ్బందులు చెప్పుకుంటాం, ఖచ్చితంగా చెప్పుకుంటాం. అలాగే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర నాయకత్వం దృష్టికి ఐఎమ్ అపీలింగ్ టు సెంట్రల్ లీడర్షిప్ to bring down the prices of petrol and diesel. On average, a commoner is really suffering a lot. I appeal to central government to consider to bring down the prices of petrol and diesel. సగటు మనిషి బతకాలంటే పెట్రోల్ ఈ ధరలు పెరిగిపోతే ప్రతిదీ పెరిగిపోతూ ఉన్నాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోతూ ఉన్నాయి. వీటిని ఎంతో కొంత కంట్రోల్ నియంత్రించకపోతే మటుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అంటే మనం ఎవరితోనైనా సరే పొత్తులో ఉన్నాం కదా అని చెప్పి ఒక మాట చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వింటారు. దయచేసి అది మీరు అర్థం చేసుకోవాలి. నాకు ఆ భయాలు లేవు. నేను నా కోసం అయితే నా కేసులు తీసేయండి, నా మీద ఉన్న నేను ఎప్పుడు అడగను. అలాంటి పరిస్థితులు నేను పెట్టుకోను. అలాంటి పరిస్థితులు రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు. అందుకని నేను ఈ మాట మాట్లాడితే దానికి విపరీత అర్థాలు తీయక్కర్లేదు ఎవరు. పొత్తుతో ఉన్న పార్టీలో కూడా మేము చాలాసార్లు కేంద్ర స్థాయిలో నాయకులతో మాట్లాడుతున్నప్పుడు, కేంద్ర మంత్రివర్గంతో మాట్లాడుతున్నప్పుడు, ఒక పొత్తులో ఉన్నప్పుడు 70% ఏకాభిప్రాయం ఉంటే చాలు. 30% అన్నీ మనం ఏకీభించాల్సిన అవసరం లేదు. ఎక్కువ శాతం ఏకీభించామా లేదా అని ఉంటుంది తప్ప ఏకీభించిన అంశాలు చాలా ఉంటాయి. దాని మీద మాట్లాడతాం, గొడవ పెట్టుకుంటాం, ఈటి అరుస్తాం, కేకలు పెడతాం అని కాదు, కానీ అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేది. సో మనం పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాని నేను సమీక్ష చేస్తాను. ముఖ్యంగా నాకు ఉత్తరాంధ్ర మీద ప్రత్యేకమైన అవగాహన ఉంది. నా కోరిక ఉత్తరాంధ్రలో నేనే ప్రత్యేకించి ఆఫీస్ తీసుకొని, మరి ఎంత స్థాయి ఆఫీస్ ఉంటుందని కాదు నాకు తెలియదు, కానీ నా కోరిక ఉండాలని కోరుకున్నాను. ఉత్తరాంధ్రలో ఇంత బలమైన ఆఫీస్ ఉండాలని కోరుకున్నాను. నా కోరిక ఉత్తరాంధ్రలో జనసేన ఒక బలమైన రీజనల్ ఆఫీస్ ఉండాలి. చాలా బలమైన జిల్లాలవి మనకి, వాటి మీద ప్రత్యేక దృష్టి సారించాలి. దాని మీద నేను ప్రత్యేకంగా, ఎందుకంటే నాకు ఇంత బలం ఉండి, ఉత్తరాంధ్రకి సంబంధించి ఇంత బలం ఉండి, ఒక రాజాం లాంటి ఒక పర్యటనకి వెళ్తే 2017లో 18లో ఇసుక వేస్తే రాలనంత జనం ఉండి, ఇంత అభిమాన బలం ఉండి మనం దాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నాం. విజయనగరంలో వర్షం వస్తున్నప్పుడు కూడా లెక్క చేయక ఆడపడుచులు, యువత అంతమంది ఉన్నారంటే వాళ్ళకి చెయ్యాలని, కానీ వాళ్ళు లీడ్ చేసే నాయకత్వం లేదు అక్కడ. సో నాయకత్వం ఒక రోజులో పెరగదు, మనం పెంచాలి. అక్కడ ధైర్యం లేకపోతే, నేను ఎందుకు ఉత్తరాంధ్రలో నేను తీసుకుంటానని మాట్లాడుతున్నానంటే అక్కడ ధైర్యం లేదని నాకు అర్థమవుతా ఉంది. కొంత సంకోచిస్తున్నారు అందరూ. అందుకే నేను ఉత్తరాంధ్ర మీద ప్రత్యేకంగా నేను దృష్టి సారిస్తాను. నేను వచ్చి కూర్చుంటాను ఉత్తరాంధ్రకి. పోయినసారి నేను
తిరుగుతూ వెళ్ళాను పోరాట యాత్రలో. ఈసారి మటుకు ప్రత్యేకంగా దృష్టి సారించి 2 సంవత్సరాల పైన ఉంది సమయం. ఎలక్షన్లు ముందు వచ్చినా పర్లేదు, కానీ మనం సంసిద్ధంగా ఉన్నాం. ఆ విషయం మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ముఖ్యంగా మన షణ్ముఖ వ్యూహం అని అన్నాను. దీంట్లో మనకి ఉద్యోగాలు రావాలి. ఈ మాట కూడా నాకు ఉత్తరాంధ్ర నుంచి వచ్చింది. ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి అని చెప్పి. ఒక్కొక్క రాజకీయ నాయకులు వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ ముని మనవాళ్ళకి కూడా డబ్బులు కావాలి. పుట్టని ముని మనవాళ్ళకి, పుట్టని మనవాడికి, పుట్టబోయే ముని మనవాళ్ళకి, వీళ్ళందరికీ కావాలి. అలాంటిది ఒక 25 సంవత్సరాలు నిజంగా ఉద్యోగాలు లేవు. ఈ రోజున యువతకు ఉద్యోగాలు లేవు. ప్రామిస్ చేశారు రాగానే మేము అన్ని జాబ్ క్యాలెండర్ ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి. నిజంగా వీళ్ళకి విలువ తెలియదు, కాలం విలువ తెలియదు. ఒక 18, 19, 22 ఏళ్ళ యువకుడు అక్కడ కళలు కనిజాలుతూ ఉంటాడు. ఏదో సాధిద్దాం, ఏదో ఉద్యోగం చేద్దాం, తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదని. ఒక నాయకుడు ఒక మాట చెప్తే ప్రజలు నమ్ముతారు. అలాంటిది వైసీపీ నాయకత్వం మాట చెప్తే అందరూ నమ్మి ఓట్లేశారు. అలాంటి వాళ్ళకి ముండి చేసి చూపించారు. ఈ రోజున వాళ్ళు ఈ రోజున 24, 25 వాళ్ళు ఈ రోజున వచ్చేటప్పటికి వాళ్ళందరూ 30 ఏళ్ళు వచ్చేస్తాయి. ఏజ్ బారైపోద్ది, ఉద్యోగ అవకాశాలు రావు, నిరాశ నిస్పృహలకు గురై ఈ రోజు నేను చాలాసార్లు ఈ మధ్యన గంజాయి సాగు ఎందుకు పెరిగిపోయిందో మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 1000 టన్నుల గంజాయి యువత వెళ్ళిపోతూ ఉంది. నేను వాళ్ళు తప్పు పట్టను. ఎందుకు తప్పు పట్టను అంటే, మీరు ఉద్యోగాలు కల్పించకపోతే మరి యువత ఏం చేస్తారు? బతకాలి కదా, ఏదో ఒక అడ్డదారులు ఎత్తుక్కుంటారు, తప్పదు. అది ఒక సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూడాలి దాన్ని. ఉత్తరాంధ్రలో మనకి దీంట్లో జరిగే ఈ గంజాయి సాగుని. సో అందుకని సంపన్న ఆంధ్రప్రదేశ్ని ఉద్యోగాలు కల్పించగలగాలి, ఉద్యోగాలు రావాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. ముందు లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే మనకి చక్కటి వాతావరణం కల్పించాలి. అలాగే ఒక రాజధాని ఉండటం అనేది ఇది ఒక చాలా పవర్ఫుల్ ఒక ఎకనామిక్ మెషిన్. ఇది బోల్డ్ అంత సంపదను సృష్టించగలిగే ఒక మెషిన్ ఇది. అందుకని ఇంత ఖర్చు పెట్టిన తర్వాత గ్రోత్ దీని భయంకర గ్రోత్ ఇంజిన్ అది. అలాగే అమరావతిని రాజధాని అనేది మనం బలంగా చెప్పాలి బయటికి. అలాగే తిరుపతి కానీ, కర్నూలు కానీ, వైజాగ్ కానీ, నగరాలన్నిటికీ మరి ఇంకెంత ఏ స్థాయిలో పెంచాలి దాన్ని. వైజాగ్ లాంటి దాన్ని విశ్వనగరంగా చేయాలి. దాన్ని తిరుపతి బలమైన స్మార్ట్ సిటీగా చేయాలి. ఒకప్పుడు మనకు వాటికన్ సిటీని ఎలా చేసామో తిరుపతిని అంత బలంగా చేయాలి. అలాగే కర్నూలుని మన మొదటి రాజధాని, ఆ కర్నూలుని చాలా బలంగా తీర్చిదిద్దాలి. ఏదో మనం కూర్చోబెట్టి కోర్టు పెట్టేస్తాను, కోర్టు బిల్డింగ్ వస్తే అక్కడ ఏం అభివృద్ధి ఉంటుంది? ఇన్ని వెనకబడ్డ కులస్తులందరికీ ఏదో ఒక బలమైన ఉత్తమయ్యే రాజధాని అక్కడ సిటీ అవ్వాలి. అది కర్నూలు. ఆ విధంగా మనం డెవలప్ చేయాలి. ముఖ్యంగా ఇసుక మీద దోపిడీ పెరిగిన విధానం చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఒక కంపెనీకి ఇసుకనిచ్చేసి 2-3 కంపెనీలకు ఇచ్చేయడం. అందువల్ల మేము అనుకుంది వైట్ కార్డ్ హోల్డర్స్కి ఉచితమైన ఇసుక ఇవ్వాలి ఖచ్చితంగా, వాళ్ళ అదనపు రూములకి. ఇది మీరు తీసుకెళ్ళండి. అలాగే సామాన్యులకు సైతం మనం ఎంటర్ప్రెన్యూర్స్గా మారాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయగలగాలి? ఇందాక మనం చెప్పినట్టుగా మాకు 25 సంవత్సరాల జీవితం ఇవ్వండి మాకు అన్నదానికి దీన్ని గుర్తుపెట్టుకొని మేము ఒక 4కి 5 మందికి ఉపాధి కల్పించే ఎలాంటి ఐడియాతో వచ్చినా 10 లక్షల రూపాయలు వారికి వారి అకౌంట్లో జమ చేస్తాం. అది ఒక దాదాపు మనం ఆ రోజున అనుకుంది ఒక సంవత్సరానికి 1,00,000 మంది చొప్పున, అంటే 1,00,000 మందికి మనం 10 లక్షల రూపాయలు చొప్పున ఇస్తున్నామంటే అది దాదాపు అది కనీసం 4 మందికి వాళ్ళు ఉద్యోగాలు కల్పించి అది 40 లక్షల మందికి వెళ్తుంది. అలా ప్రతి సంవత్సరం మనం ఇచ్చుకుంటూ వెళ్తే దాదాపు ఒక 2 కోట్ల మంది యువతకి దాంట్లో ఎంత వేస్ట్ అయినా కానీ సక్సెస్ఫుల్ రేట్ కనీసం ఒక 70-80 లక్షల మందికి యువత దానివల్ల బాగుపడే పరిస్థితి వస్తాయి. అలాగే వ్యవసాయానికి పంటల ధర స్థిరీకరణకి దాదాపు మనం 500 కోట్ల నిధి ఏర్పాటు చేయాలి. కౌలు రైతు కన్నీరు పెట్టకూడదు. 89% ఈరోజు మనం తింటున్న తిండి కౌలు రైతు కష్టం మీద వచ్చింది.
ఆ కౌలు రైతుకి అండగా నిలబడాలి. ఈ రోజున మనం స్టార్ట్ చేస్తున్న భవిష్యత్తులో మన కౌలు రైతులు చేయబోయేదానికి ఇది పునాది, దయచేసి మీరు మర్చిపోవద్దు. అలాగే మనం స్థాపించబోయే కొత్త ప్రభుత్వంలో ఉద్యోగాల్ని మనం డిలే చేయకుండా ఎన్ని ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలి. అలాగే అందరూ చెప్తా ఉంది ఏంటంటే భవిష్యత్తులో వీళ్ళు రాకపోతే, మనం రాకపోతే వైసీపీ ఆలోచన ఏంటంటే వాళ్ళు రాకపోతే మనం ఏం చేయాలి, సాధ్యమైనంత ఎక్కువ అప్పులు చేసి రాబోయే ప్రభుత్వాలని అసలు ఏమి చేయని పరిస్థితులు పెట్టాలి. అంటే అలాంటి పరిస్థితులు వాళ్ళు తీసుకొచ్చినా కానీ మనం ఏమాత్రం భయపడకుండా అభివృద్ధి ఎలా చేయాలి, పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, మన దగ్గర చాలా బలమైన వ్యక్తుల సమూహం ఉంది. ఖచ్చితంగా ప్రజలు మారాలి అనుకున్నప్పుడు, ప్రభుత్వం సాధించాలనుకున్నప్పుడు సాధిస్తాం. అందుకని వైసీపీ అలాంటి వ్యూహాలు చేసి ఎక్కువ అప్పులు చేసేసినా కానీ దాన్ని తీర్చే పరిస్థితుల్లోనే ఉంటాం తప్ప వేరే పరిస్థితులు మనం పెట్టుకోకుండా మనందరం కలిసి ఒక ఇన్స్పిరేషన్తో మనం కృషి చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ తాలూకు అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని మనందరం ముందుకు తీసుకెళ్ళి కట్టుబడి ఉందాం, నిలబడి ఉందాం. సో మీ అందరి ఆశీస్సులు, మీ అందరి అండదండలు కావాలని కోరుకుంటూ ఈ సభని మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. అలాగే క్షమించాలి, ఈ కౌలు రైతులకు సంబంధించి ఏ పేరు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఒకటే కోరుకున్నాం, రైతుకి అండగా నిలబడాలి, ఊతం ఇవ్వాలి. అందుకని దీని పేరు జనసేన రైతు భరోసా యాత్ర కింద దీన్ని నామకరణం చేశాం. మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. దయచేసి